తెలుపుకుంటున్నాను వర్మ గారు. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు సార్ చెప్పండి. నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ 18 నెలల్లోనే వచ్చేసింది? మీకు కొన్ని విషయాలు తెలుసని దీపక్ రెడ్డి గారు అంటున్నారు. వర్మ గారు నమస్కారం. మీకు, దీపక్ రెడ్డి గారికి, కాకమాని రాజశేఖర్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మాట్లాడే అవకాశం ఈరోజు మీ ద్వారా కలిగింది. కొంత గ్యాప్ తర్వాత నేను ఈరోజు బీజేపీ నుంచి మాట్లాడుతున్నాను. మర్చిపోయి వైఎస్ఆర్సీపీ అనుకోదు దయచేసి. దీపక్ రెడ్డి గారు మర్చిపోవట్లేదు. మా మిత్రుడు కాకమాని రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీని కాచుకుంటారు. సో నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సోల్ సోల్జర్ టు గెట్ ఓట్స్ ఇన్ వైఎస్ఆర్సీపీ. హీఈస్ ద సోల్జర్, హీఈస్ ద లీడర్, హీఈస్ ద వారియర్. ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఓట్లు తేలేరు. కాబట్టి ఆయన మార్కెటబిలిటీని, ఆ కమాడిటీ అనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని జనంలో ఉంచి ఆఫీస్ని మా సజ్జల్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని జాగ్రత్తగా ఆయనకు వచ్చే మార్కెట్ని ఈయన సొమ్ము చేసుకుంటూ, లేదంటే దాన్ని ఏ విధంగా చెడగొట్టచ్చో ఆలోచిస్తూ జాగ్రత్తగా మాకు సహకరిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మా కూటమికి సహకరిస్తాడని సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఎవరు, సజ్జల గారా? 100%. అదేంటి, అదేం లాజిక్? అదే అంతే. మీకు ఈరోజు తెలీదు, ఏ రోజుకి తెలీదు, మళ్ళీ ఈసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. సహకరిస్తాడని నన్ను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల ఇన్ఛార్జీలు మొత్తానికి మొత్తం మనము ఎవరి ద్వారా అయితే నష్టపోయామో వాళ్ళని పక్కకు పెట్టమంటే అధినాయకుడిని హ్యాపీగా ఉంచి అధినాయకుడి ద్వారా తానే పెత్తనం చేస్తా, నా మోచేతి నీళ్లే అందరు తాగాలనే విధంగా ఏదైతే డెసిషన్ అయిపోయిందో, నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ ఓవర్. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ చూసి లైవ్ మ్యాచ్ చూస్తున్నట్టు మాత్రం అనుకోవద్దు. అయిపోయిన రికార్డెడ్ మ్యాచ్ మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. రాసి పెట్టింది, ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్. ఆయన 5,000 కిలోమీటర్లు తిరిగితే ఆయనకు సంతోషంగా ఉండొచ్చు, లేకపోతే కాళ్ళు నొప్పి పుట్టచ్చు, కానీ ఈయనకు సంతోషంగా ఉండొచ్చు. రేపు ఇంకా మీరు బాగా మైలేజ్ వస్తుందని 10,000 కిలోమీటర్లు తిరగమని అటు కర్ణాటక నుంచి ఇటు ఒరిస్సా దాకా కూడా కవర్ చేయమని ఏమన్నా రూట్ మ్యాప్ పెడతారేమో నాకైతే అనుమానం. ఇకపోతే కూటమిగా కలిసి వచ్చే ఈ 3 పార్టీల యొక్క త్రిశూల వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ సింగిల్గా కొట్టలేదు. ఎందుకంటే 1x10, 1x100 కొట్టాలి. ఎలా కొట్టగలరు అంటే వాళ్ళ దృష్టిలో కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయడం, జిల్లాకు ఒక పనికొచ్చే సమర్థుడి ద్వారా ప్రచారం చేయించడం, లోకల్ నాయకులకు విలువ ఇవ్వడం, కార్యకర్తలను ఆదరించడం, ఆర్థికంగా ఆదుకోవడం, జిల్లా ఆఫీసుల్ని కనీసం పోషించడం, లేకపోతే ఇలాంటివన్నీ ఆ పార్టీకి నిర్మాణాత్మకంగా లేవు. ఇప్పటికే ఉన్న కొంతమంది కూడా జైలుకు వెళ్ళారు. కాబట్టి మేము కూటమి తరపున వినోదం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఒడ్డునున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా కలిసి వెళ్తోంది. కూటమి బాండింగ్ మరో 15 సంవత్సరాలు ఎవరు విడదీయలేని విధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ యొక్క ఏదైతే వాళ్ళ విధి విధానాలు బీజేపీతో కలిసి కొనసాగుతున్నాయో, ప్రతిదానికి సమన్వయంతో కొనసాగుతున్నాయో, ఏదైనా వ్యతిరేకమైన అంశాలు ఉంటాయి, ఆ అంశాలు ప్రతిపక్షానికి అయినా వైఎస్ఆర్సీపీకి అస్త్రాలుగా మారుతున్న వాటి మీద తీసుకోవాల్సిన నిర్ణయాన్ని సరైన సమయంలో సమీక్షించి ప్రభుత్వం వాటి మీద పునరాలోచించింది అనుకోండి, ఇక మాట్లాడడానికి అంశాలు ఎక్కడ? ప్రతిపక్షానికి వస్తున్న కంపెనీల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి, లేకపోతే మిగతా పాజిటివ్ అంశాల కన్నా కూడా జనాల్లోకి బలంగా వెళ్ళేది వ్యతిరేకమైన అంశాలు. ఆ అంశాలే ఆధారం, ఆ అంశాలే ప్రాణం ప్రతిపక్ష పార్టీకి. వాటిని సమీక్షించుకొని కూటమి వాటిని పునఃపరిశీలించింది అనుకోండి, వాట్ విల్ బి ద అజెండా. సో ఈ విధంగా నేను నా ఓపెనింగ్ కామెంట్స్ చేస్తూ ముఖ్యంగా మిగతా మా సోదరులు మాట్లాడాలని కోరుకుంటాను. రాజశేఖర్ గారు, వర్మ గారు ఒక్క మాట. మీరేమో జనసేన నుంచి ఎవరిని పిలవలేదు, కానీ వైసీపీ నుంచి ఇద్దరిని పిలిచినారండి. అదే మీరు జెండా మార్చిన తర్వాత కూడా నన్ను ఆ జెండాకి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. రాజశేఖర్ గారు అది అర్థమైపోయిందండి.